సో ఎవరి ఎవరి ఇదేం లేదు. బీఆర్ఎస్ ఆత్మన్యూనతలో పడిందా, బీఆర్ఎస్ బలహీనం పడింది అనేది తను గుర్తించుకుంటూ ఎస్, అది ఇప్పుడు మనకు వాళ్ళ 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 ప్రవర్తన, వాళ్ళ పొలిటికల్ బిహేవియర్ అంటాం కదా, పొలిటికల్ బిహేవియర్ కనుక మనం గమనించినట్టయితే వాళ్ళు డెఫినెట్గా ఆ ఇన్ఫీరియారిటీలో ఉన్నట్టుగా కనబడతాం. ఎందుకు కనబడుతుందని అంటే వాళ్ళు అసెంబ్లీ వేదికలను తప్ప ఒక మాటకు మాట కౌంటర్ చేయడం వరకు మాత్రమే సక్సీడ్ అయినారని అనుకుంటున్నాను. అక్కడ అసెంబ్లీలో మాత్రం పై చేయి లేదా అట్లీస్ట్ దాన్ని తిప్పుకొట్టగలిగినారు. గవర్నమెంట్ చేసినటువంటి అలిగేషన్స్ అన్నింటినీ వాళ్ళు చేయగలిగినారు. కానీ మీరు గమనించండి, ఓడిపోయిన తర్వాత వాళ్ళ రివ్యూస్ అన్నీ హైదరాబాద్లో జరిగినాయి. అక్కడి నుంచి వచ్చిన లీడర్లు ఇక్కడికి వచ్చేదో మాట్లాడినారు, వాళ్ళు ఏదో చెప్పాల్సినవి చెప్పినారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ రాష్ట్ర కార్యవర్గం కానీ లేదా జిల్లాలో కార్యవర్గం కానీ సమావేశమై ఒక కొత్త నాయకత్వాన్ని ఐడెంటిఫై చేసినటువంటి దాఖలాలు లేవు. అసలు రివ్యూలు జిల్లాలలో పెట్టుకొని ఇగో ఈ లోపాల వల్ల మేము ఓడిపోయినాము అని చెప్పాల్సింది పోయి ఇగో ఈ కారణాలతో మేము మళ్ళీ వస్తామని చెప్తున్నారు. 3 నెలల్లో వస్తాము, 6 నెలల్లో వస్తాము. ఇంకొకటి ఏం చెప్తారంటే అందరూ కేసీఆర్ గెలవాలనుకున్నారు కానీ లోకల్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్ల ఓడిపోయారు. నేనేమంటున్నానంటే, నేను ఈ మధ్య కూడా చెప్పాను, ఇక్కడ జనరల్గా సాధారణంగా ఏం జరుగుతుంది, మనం చరిత్ర పొడుగున మహామహా యుద్ధాలని ఇంక్లూడింగ్ ప్రపంచ యుద్ధాలు అలెగ్జాండర్ నుంచి మొదలుపెట్టి వరల్డ్ వార్ 2 దాకా లేదా మన ఉక్రెయిన్ రష్యాలో జరుగుతున్నటువంటి ఇవి దాకా చూసినప్పుడు కూడా ఎవరైనా సరే గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. విజయం అనేది శ్రీరామచంద్రుడి గురించి ఎందుకు మాట్లాడతారు, రావణాసురుడి గురించి ఎందుకు మాట్లాడరు అంటే, రావణాసురుడు 10 తలల నుండి ఒక పెద్ద రాజ్యానికి రాజు అయినప్పటికీ కూడా చరిత్రలో, పురాణంలో, ఇతిహాసంలో ఆయన పరాజితుడిగా చెప్పినారు. కాబట్టి పరాజితుడికి వీరగాథలు ఉండవు కాబట్టి విజయగాథల్ని మాత్రమే చెప్తుంటారు. కానీ ఆశ్చర్యము అంటే విమర్శకులైనా, ఛానళ్ళైనా, మీలాంటి వాళ్ళైనా మీరు ఓటమి గురించిన గాథలను ఎందుకు చెప్తున్నారు? ఎందుకు గెలిచారు కాంగ్రెస్ చెప్తలేరు? అంటే ఇప్పటికీ కూడా కేసీఆర్ చెప్పే వాళ్ళకి చెప్పిన సమాధానం, కేసీఆర్నే డిసెక్షన్ చేస్తున్నాం మనం, బీఆర్ఎస్నే డిసెక్షన్ చేస్తున్నాం. నిజానికి వాళ్ళు చేసుకోవాలి ఈ డిసెక్షన్ అనేది, లేదా ఆత్మ పరిశీలన అనేది. లోపం ఎక్కడ జరిగింది అంటే, ఎప్పుడైనా సరే పార్టీ లోపం ప్రజల్లోనే ఉంది అని చెప్పడం చాలా మంచిది కాదు. దట్స్ ఐ మీన్ ఎగ్జాక్ట్లీ అది చేస్తున్నారు, అదే చెప్తున్నారు కేసీఆర్. యా, అది వాళ్ళే అంటే ప్రజలు తెలియలేక ఓట్లేయలేదనే దాకా అలాగే అది కొంచెం బాధాకరమైన. ప్రజలు ఎప్పుడు తెలివైన వాళ్ళుగా ఉంటారు, ఎప్పుడు ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు అనేది అనుకోవాలి. ప్రజల ఆకాంక్షలకు, ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి ధీటుగా మనం ఏం చేయాలని అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పుడైనా సరే ఏసి ఇక్కడ లోపం జరిగింది. నిజానికి జనరల్గా రాజకీయ పార్టీలు చేసేది ఏంటంటే, మొదటి వారంలో ఒక రివ్యూ పెట్టుకొని ఏ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది, ఏ జిల్లాలో ఏం జరిగింది, నాయకత్వంలో లోపం ఎక్కడుంది అనేది అనుకొని 1, 2, 3, 4, 5 పాయింట్లు, ఈ 5 పాయింట్లలో 10 పాయింట్లలో మనం విఫలమైనాము, ఇవి మనం సవరించుకుంటే బాగుంటుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అనేది అదే చేస్తారు, లేదా రేపు భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా వెళ్ళే రాజకీయ పార్టీ అయినా అదే చేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా అదే చేయాలి. అట్లా చేయకుండా ఏదో అంటారు చూడు, ఏమంటారు, అది మాట్లాడలేం కానీ మీ అవసరం ఉంటే ఓటేయండి లేకపోతే లేదు. ఈ లెవెల్లో ఇంకా యాటిట్యూడ్ ఉండడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీకి మంచిది కాదు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ సరే వాళ్ళ ఆత్మపరిశీలన వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు చాలామంది పోవచ్చు రాజకీయ పార్టీలలో, మొత్తం అందరూ వెళ్ళిపోయినా సరే మళ్ళీ పునరుజ్జీవింపజేసేట్టుకునేటువంటి శక్తి, అవకాశం డెఫినెట్గా రాజకీయ పార్టీలకు ఉంటాయి. ఎప్పుడు ఉంటుందని అంటే, మిగతా వాళ్ళు ఈవెన్ కార్యకర్తలు లేకపోతే మీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి, మనం బీఆర్ఎస్ని తక్కువ అంచనా వేయకూడదు. రెండవది కాంగ్రెస్ని ఎక్కువ కూడా అంచనా వేయకూడదు. ఎందుకంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లకు సంబంధించిన తేడా చూస్తే మీకు 1%, 1.4% మధ్యలోనే ఈ తేడా కనబడుతుంది. కానీ కాంగ్రెస్ వచ్చింది ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి వచ్చారు. ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నానంటే, స్క్రాచ్ నుంచి కాంగ్రెస్ మళ్ళీ రావడానికి 10 సంవత్సరాలు అవసరం పడింది. కనీసం రేవంత్ రెడ్డి లాంటి నాయకుడో లేకపోతే మిగతా అట్లాంటి నాయకత్వంలో లిటరల్గా కొట్లాడాల్సి వచ్చింది. మూడవది భారతీయ జనతా పార్టీ కూడా అదే స్థాయిలో ఒక 20%, 18% దాకానో వాళ్ళు ఎదగడం వల్ల వచ్చింది. ఇంకొక సమస్య ఏమవుతుంది, వీళ్ళు ఇప్పుడు రియలైజ్ కాకపోతే అంటే, ఈ 42%లో 40%లో ఉన్నటువంటి వీళ్ళలోంచి ఒక 20% ఇప్పుడు మీకు 30%, 20% వెళ్ళిపోతున్నారు. మీరు భారతీయ జనతా పార్టీని తక్కువ అంచనా వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేస్తుంది కేవలం బీఆర్ఎస్ క్యాడర్ మీదనే. వాళ్ళకు క్యాడర్ లేని చోటల్లా బీఆర్ఎస్ని హోల్సేల్గా ఉనేస్తుంది. కేసీఆర్ని అపరచాణక్యుడు, రాజకీయంగా ఉద్దండు అంటారు. మీరు దగ్గర నుంచి చూశారు కదా సార్. మరి అంటే నేను దగ్గర నుంచి, అఫ్కోర్స్ అందరు జర్నలిస్ట్ చూసిన దగ్గర నుంచి నేను చూశాను. నేను ఆయన ఇంటికి పోయి చూసింది ఎప్పుడు లేదు. కానీ
కానీ ఆయన చరిత్ర ఆయన ప్రస్థానం మీకు తెలుసు కదా. పొలిటికల్గా ఎస్ ఐఎమ్ ఫాలోయింగ్ వెరీ క్లోజ్లీ. ఎందుకో వాళ్ళు పార్టీని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. మా ఇమేజ్ ఇంపార్టెంట్ పార్టీ ఇమేజ్ కంటే. ఇట్లా ఎవరనుకున్నా ఆ పార్టీలు మిగలవు. చరిత్రలో ఎప్పుడు కూడా మేమే ముఖ్యం పార్టీ కాదు అని అనుకోవడానికి లేదు. పార్టీ ఉంటేనే మేము ఉంటాము. పార్టీని బలోపేతం చేసుకోవడం అది మా బలం అవుతుంది రేపు అని అనుకోవాలి తప్ప నేను పార్టీ కంటే అతీతులము లేదా పార్టీ అనేది మా సృష్టే కాబట్టి మేమే దాన్ని ధ్వంసం అంటే ఇది అధికారంలో ఉన్నప్పుడు ఆలోచిస్తే ఒక రకం, ఓటమి పాలైన తర్వాత దెబ్బతిన్న తర్వాత కూడా ఇంకా అదే ఆలోచనలో ఉండడం. అంటే నేను అనుకుంటున్నా వాళ్ళు దెబ్బతిన్నామని అనుకోలేదేమో. ఓడిపోవలసిన అవసరం లేదు, బలంగా కనిపించిన పార్టీ. అంటే తమకు తాము ఓడగొట్టుకున్నారు అనేటువంటి ఒక భావన ఉంది. ఇది వాళ్ళు ఇంకా గుర్తించలేదనేటువంటి భావన కూడా ఇప్పుడు ఉంది. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి సరే సార్, ఇప్పుడు మీరు ఓడిపోయిన పార్టీ గురించి